తాను రాజకీయ సన్యాసం తీసుకోవట్లేదని స్పష్టం చేశారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. సీఎం జగన్ తో తనకు ఎలాంటి వైరమూ లేదన్నారు. జిల్లా మంత్రితోనే తనకు ఇబ్బందంతా అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. సరే అండి, పార్టీని వీడుతున్నారా, రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారా, లేదా అధికార పార్టీలో ఉంటూనే పార్టీ నియమించిన సమన్వయకర్తకు మద్దతు ఇస్తున్నారు? రాజకీయ సన్యాసం తీసుకోవట్లేదు. నాకు కూడా చెప్పకుండా, నన్ను సంప్రదించకుండా సమన్వయకర్తను వేసిన తర్వాత ఆ సమన్వయకర్త కూడా నేను నాటిన మొక్క రాజకీయంగా. నాకు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారితో ఏ వైరం లేదు. నాకు వైరం ఉన్నటువంటి, నన్ను ఇబ్బందులు పాలు చేసినటువంటి మంత్రి గారితో ఆయన ఖండించి నువ్వు తప్పు చేస్తున్నావు అనే మాట చెప్పి ఆయన అదుపు చేయలేదు కాబట్టి, నియోజకవర్గాన్ని పార్టీని బలహీనపరుస్తున్నారు కాబట్టి నేను కినుక వహించి దూరం జరగలేదు. మీరు నియోజకవర్గానికి సంబంధించిన నివేదిక లేదు మీ ముందు పెట్టారని, మీకు సంబంధించినటువంటి నెగిటివ్స్ పాజిటివ్స్ సంబంధించిన డిస్కషన్ కూడా జరిగింది. అందుకనే మీరు పార్టీకి సంబంధించి గ్యాప్ వచ్చిందనే ప్రచారం కూడా జరుగుతుంది. మీరు గతంలో కూడా అవసరమైతే వైసీపీలోనే ఉంటాను, వైసీపీని వీడే పరిస్థితి లేదు కూడా ప్రకటన గతంలో చేశారు. నేను అదే ఇంతకుముందు చెప్పాను. ఎప్పటికీ నేను వైసీపీ వేదిక నుంచే రాజకీయాలు చేస్తానని పలు సందర్భాల్లో చెప్పాను. కానీ మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. మరి మనం మాట తప్పాం, మడమ తిప్పాం. ఈ రాష్ట్రంలో జరిగే ఇసుక వ్యాపారం అంతా కేంద్రీకృతం. శాసనసభ్యులు మమ్మల్ని అక్కడ కాపలా కుక్కల్లాగా పెట్టి ఎక్కడన్నా గనక అటు ఇటు జరిగితే గనక పైకి తెలియజేయటం, ఎవరైతే తోగుతున్నారో వాళ్ళకి మద్దతుగా మేము ఉండటమే తప్పితే అసలు ఏ నియోజకవర్గంలో ఏ శాసనసభ్యుడు దాదాపుగా అవకాశం ఉండుంటుందని గత ప్రభుత్వంలో మీరు సుజనా చౌదరి గారితో కలిసి చేశారనేది ఆరోపణ. మరి అప్పుడు ఆ గత ప్రభుత్వంలో అక్కడ ఇసుక చేస్తే అప్పుడు ఆ ప్రభుత్వంలో నువ్వు మంత్రివి కదా, నువ్వేం చేసావు? అసలు సుజనా చౌదరి గారు ఇసుక వ్యాపారాలు చేసి ఉంటారు. ఇక్కడనైతే సుజనా చౌదరి గారికి నాకు ఏ రకమైనటువంటి వ్యాపార బంధాలు లేవు. నేను సోషల్ ఇంజనీరింగ్ చేశాను. అన్ని సామాజిక వర్గాలు కలుపుకొని అందరినీ కలుపుకొని వెళ్ళని తప్పితే మా సామాజిక వర్గానికి నేను ఎక్కడ పెద్దపేట లేదు. మిగతా అన్ని సామాజిక వర్గాలే నాతో పాటు ఉన్నారు. ఫైనల్గా భవిష్యత్ కార్యాచరణ టీడీపీకి వెళ్తారా, జనసేనకి వెళ్తారా, లేక బీజేపీకి వెళ్తారా, ఏంటి ఆప్షన్ ఏంటి మీది? త్వరలో తెలియజేస్తా. థ్యాంక్ యూ. ప్రస్తుతం ఏదైతే సొంత పార్టీకి సంబంధించిన నేతలు అనుసరించినటువంటి వైఖరి కారణంగానే తాను పార్టీని వీడాల్సి వచ్చిందంటూ కూడా ఇటు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అయితే చెప్తున్నారు. తన భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానంటూ కూడా వసంత కృష్ణ ప్రసాద్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేశ్వరరావుతో వసంత్, TV9 NTR జిల్లా.